హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి రోజున ఎర్లీ మార్నింగ్ మా బ్యాచ్ మొత్తం రెడీ అయ్యి ఇంటి ముందు ముగ్గేసేసుకొని గుడికైతే వెళ్ళిపోయినాం. మా ఊరి త్రిపురాసుర టెంపుల్‌కైతే మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఏంటి మీ కన్నయ్యని తీసుకురాకుండా టెంపుల్‌కెళ్లారు? అబ్బబ్బా! అంత లేదు చూడండి మా కన్నయ్య ముందే వెళ్తున్నాడు. ఈ టెంపుల్‌కైతే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందంట. చాలా పురాతనమైన టెంపుల్. పూర్వకాలంలో త్రిపురాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని బాధించేవాడట. వారిని సంహరించడానికి శివుడు త్రిపురాంతకేశ్వరుడుగా అవతరించి ఒక్కటే బాణంతో 3 పురాణాల్ని భస్మం చేశాడంట. అందుకనే మన శివయ్యని త్రిపురాంతకేశ్వర స్వామిగా పిలుస్తారు ఈ టెంపుల్లో. టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. శివుని చూసిన వెంటనే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మహాప్రాణదీపం శివం శివం. రిస్క్ చేసి శివయ్యని మీకు కూడా చూపించాను కదా, నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా బాగుండాలని నేనైతే మొక్కుకున్నాను శివయ్యకి. ఇంకా అక్కడ నుంచి తీర్థ ప్రసాదాలు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మా ఊరు వ్యూ అయితే అదిరిపోయింది. యాక్చువల్లీ ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాలి కానీ నాకు అస్సలు కుదరలేదు. సో ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. మా కన్నయ్య అయితే అలిగాడు, నాతో అస్సలు బలకట్లేదు, ఐస్ క్రీమ్ ఇప్పిలేదని చెప్పేసి. మా కన్నయ్యని బుజ్జగించుకోవాలి. మీరైతే లైక్ చేయండి.